వీఫు మనం ఎక్కడికి వెళ్తున్నాం? గట్టిగా చెప్పు. షాపింగ్ వెళ్తున్నామా? నీకు ఇష్టమా షాపింగ్? అవునా? హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు లిటిల్ వీహు. విన్నారు కదా వీహు చెప్పింది. ఎస్, మేము ఈరోజు ఐకియా షాపింగ్కి వెళ్తున్నాము. యాక్చువల్గా మాకు ఇక్కడ స్నో పడింది, అందుకనే అక్కడక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది కదా స్నో. ఇంకా ఎంట్రన్స్లోనే నైట్ స్టాండ్స్ పెట్టారు. నాకైతే కొంచెం కాస్ట్లీ అనే అనిపించింది. ఇంకా అలా పైకి వెళ్తున్నాం మేము ఫస్ట్ ఫ్లోర్కి. ఫస్ట్ ఫ్లోర్ మొత్తం ఫర్నిచర్స్, ఇంకా షో పీసెస్, ఇంకా డెకరేషన్స్ ఉన్నాయి. చూపిస్తాం. క్యూట్ ఉంది కదా టేబుల్. నీకు కావాలా ఈ టేబుల్? కావాలా? కొందామా టేబుల్? వావ్, ఏమున్నది? టాయ్స్ అవి? ఓ, కిచెన్ టాయ్సా? ఓకే, కొందాం. ఇది చూడు, ఇక్కడ ఎవరో ఇది గీసారు. నువ్వేనా గీసింది? ఇది నువ్వు కదా? నువ్వనుకున్నానే నేను. వీహు, ఇది చూడు, ఆనియన్స్ కూడా క్యూట్ ఉన్నాయి కదా. చూడండి, క్యూట్ ఉన్నాయి ఆనియన్స్. ప్లాస్టిక్ ఆనియన్సే కానీ చూడ్డానికి బాగున్నాయి. ఎవరు? బేబీ మమ్మీ డాడీయా? ఓకే. 1 పిల్లో 14.99. టూ మచ్ కదా. లైట్ బాగుంది కదా. ఇది ఎలాగా ఆన్ ఆఫ్? ఎంత? $25. ఇక్కడ ఆఫ్ ఎక్కడ ఉందబ్బా? జస్ట్ ప్లగ్ ఇన్ అనుకుంటాను. ఇక్కడ ఉంది. క్యూట్ ఉంది కదా అది. బుజ్జి పాప లాగుంది కదా. ఎంత ఇది? $2. నాకు కొనిస్తావా ప్లీజ్? కొంటావా? డబ్బులు ఉన్నాయా నీ దగ్గర? నీ పిగ్గీ బ్యాంక్ ఉంది కదా, దాంట్లో నుండి ఇస్తావా ప్లీజ్ కదా? చూశాను. నచ్చిందా నీకు? టైనీ ఫ్లవర్ వాజెస్ లాగా. దీస్ ఆర్ క్యూట్. నాకు బాగా నచ్చినాయి, చిన్నగా. అండ్ దీస్ వన్ యాజ్ వెల్. దిస్ వన్ ఆల్సో వెరీ క్యూట్. అలా టేబుల్స్ మీద అలా పెట్టుకోవడానికి బాగుంటుంది. వీహు, పెన్సిల్స్ కూడా పెట్టారా నీ కోసం వాళ్ళు? అవునా? ఓకే, ఇంకా దిగు. అలా తొక్కకూడదు, దిగేయాలి. వావ్, భలే తిరుగుతుంది వీహు. చిక్ 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 చిక్. నచ్చిందా నీకు? చాలా డ్రాయర్స్ ఉన్నాయా? అక్కడికి రావాలా? ఈ థీమ్ బాగుంది. కొంచెం గ్రే కలర్, ఇంకా బ్లాక్ కలర్. బుక్స్, టాయ్స్ 2 ఉన్నాయా?
టైగరా? మంకీ బాగుంది కదా. సేమ్ మంకీయా? షార్క్ ఎలా అంటది? షార్క్ అంటది కదా. బుక్స్ అవును. ఇక్కడ స్టవ్స్ ఇలా ఉంటాయి మ్యాక్సిమం ఇంట్లో కూడా, కాకపోతే ఇంత డిజైన్గా ఉండదు, డిఫరెంట్. ఇది ఇలాగా ఓపెన్ చేయొచ్చు, మనం క్లీన్ చేసుకొని పెట్టుకోవచ్చు. సేమ్ ఇండియాలో కూడా ఇవి ఉంటాయి కదా, వీటిని ఏమంటారో తెలియదు నాకు. ఇక్కడ ఉంటాయి. చూడ్డానికి మీకు వాషింగ్ మిషన్ ఫీలింగ్ అనిపిస్తుంది, నాకు అలా అనిపించింది ఫస్ట్ వచ్చినప్పుడు. బట్ ఇది స్టవ్ అన్నమాట, గ్యాస్ స్టవ్, ఎలక్ట్రిక్ది. ఈ కింద ఉన్నది ఓవెన్. $2 చిమ్నీ. అన్ని చైర్స్ లో కూర్చుండిపోతున్నావు కదా నువ్వు. నీకు చైర్స్ ఇష్టమా? నాకు తెలిసి నువ్వే గీసావు అనుకుంటా వీహు. ఇవన్నీ నువ్వేనా? చిన్న పిల్లలు గీసారా? నేను నువ్వు గీసావు అనుకున్నా. నువ్వు పెద్ద పిల్లవా చిన్న పిల్లవా? పెద్ద పిల్లవా నువ్వు? నువ్వు బుజ్జి పాపవమ్మా. ఓకే, ఏం మేక్ చేయాలి? కేక్ మేక్ చేయనా? ఓకే, నీకు కేక్స్ ఇష్టమా? ఓకే, మేక్ చేద్దాం. మేక్ చేసి ఎక్కడ పెట్టాలి? ఎక్కడ మేక్ చేయాలి? ఇక్కడ మేక్ చేయాలా? ఓకే, ఇక్కడ మేక్ చేసి ఇక్కడ పెట్టాలా? వావ్, నీకు బాగా తెలిసే అన్ని. ఫ్రిడ్జ్ కూడా ఉందా? దా ఫ్రిడ్జ్ చూపిద్దాం రా అందరికి. కమ్, ఫ్రిడ్జ్ ఎలా ఉందో చూపిద్దాం రా. పుల్ చేయి. ఓకే, I will help you. Come. 1 2 3. 1 2 3. ఓ చిన్నగా కొంచెం పెద్దగా ఉన్నది. నైస్, పర్లేదు. ఇక్కడ వాటర్ క్యూబ్స్ క్రష్ చేసి వస్తాయి, ఐస్ మొత్తం. నైస్, బాగుంది, ఫీచర్ బాగుంది. అండ్ ఇక్కడ ఉన్నాయి. ఇది బాటమ్, వెజిటేబుల్స్ అవి పెట్టుకోవడానికి. షూసా? అవి మనయ్యా? కావా? చిన్న పిల్లలవా? ఎక్కడ సోఫా దొరికితే అక్కడ పడిపోతున్నావు, చైర్ దొరికితే పడిపోతున్నావు. జాకెట్ ఇప్పేస్తావా? ఓ, డాడీని చూసిందా? You want it? Yeah, I want that. Okay, let's go. Let's sit here. Come on. Come. ఇది చిన్న పిల్లలకు అనుకుంటా వీహు. దీంట్లో కూర్చోరా. కమ్ హియర్. ఇది చాలా బుజ్జిగా ఉంది కదా. Cheers. Cheers. You don't have it? ఇక్కడ తినడానికి ఇంకా అక్కడ రెస్ట్ రూమ్స్, వాష్ రూమ్స్ ఉన్నాయి. Veggie. Hot dog. Vegetable, potatoes. What is this? Same. Vihu, you like it? నచ్చలేదా నీకు? కింద పడింది.
మీకు నచ్చలేదా? కాఫీనా? వాక్యూమ్ ఫ్లాస్క్ అంట. ఫ్లాస్క్ అన్నమాట ఇది. కలర్ బాగుంది. లోపలగా ఉంది అన్నది. బాటిల్లా ఉంది బట్ జగ్ మోడల్ అన్నమాట. నైస్ కదా, టేబుల్స్ మీదకి బాగుంటాయి. ఇది ఐకియా రెస్టారెంట్, స్వీడన్ కంట్రీ వాళ్ళది. ఇక్కడ ఎక్కువ ప్లాంట్ బేస్డ్ స్వీడన్ స్టైల్ రెసిపీస్ ఉన్నాయి. ఇక్కడ ఇవి వచ్చేసి మొన్ననే చైనీస్ న్యూ ఇయర్ జరిగింది, సో అందుకనే వాళ్ళ ట్రెడిషన్ అయిన రెడ్ ల్యాంతర్స్తో డెకర్ చేశారు. ఇక్కడ డెజర్ట్స్ ఇంకా మీల్స్ ర్యాప్స్ అన్నీ కూడా రీజనబుల్ ప్రైసెసే ఉన్నాయి. ఇక్కడ ఐకియా మెంబర్షిప్ ఉంటే కాఫీ ఫ్రీ అన్నమాట. ఇంకా అబ్రాడ్స్లో ఎక్కువ పాయింట్స్ రివార్డ్స్ మనం పర్చేస్ చేసిన దాని మీద కలెక్ట్ చేసుకుంటూ ఉంటాము. సో దాన్ని బట్టి మనకి డిస్కౌంట్స్ అన్నీ వస్తాయి. ఇది వచ్చేసి ఇక్కడ కిచెన్ అన్నమాట. ఇది బఫే సిస్టమ్. మనకి ఇక్కడ ఏది నచ్చితే అది కస్టమైజ్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి మనకి ప్రైజెస్ డిఫర్ అవుతాయి రెసిపీస్ టు రెసిపీస్. బట్ ఇక్కడ ప్రైస్ చాలా తక్కువ ఉంది బయటతో కంపేర్ చేస్తే. ఇది వచ్చి కార్ట్, మనం ప్లేట్స్ అవి తీసుకువెళ్ళడానికి మోసుకెళ్ళకుండా. ఇక్కడ చిన్నవి కూడా కంఫర్ట్గా ఉండేటట్టు చేస్తారు. ఇది ఇండియాలో ఉందో లేదో నాకు తెలియదు, నేనైతే ఇక్కడే చూడడం ఇది, సో అందుకనే మీకు చూపిస్తున్నా. ఇవన్నీ సాఫ్ట్ టాయ్స్, కొంచెం కాస్ట్లీ అనే అనిపించినాయి నాకు, కానీ క్వాలిటీ కానీ వాటి మెటీరియల్ కానీ నాకు నచ్చింది. ఇంకా పిల్లలు ఆడుకునే ప్లే టాయ్స్ ఇంకా కిచెన్ టాయ్స్ అవన్నీ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. ఇంకా లాజికల్ గేమ్స్, బస్సెస్, ట్రైన్ ట్రాక్స్ చాలానే ఉన్నాయి. ఇంకా చిన్నపిల్లల రూమ్స్లో మనము క్యూట్ ఫ్లవర్వి ఆ టైప్ లైట్స్ పెడతాం అవి. ఇంకా హై చైర్స్ పిల్లలు తినేవి, ప్లే నెట్స్, టెంట్స్ చాలానే ఉన్నాయి ఇక్కడ. అండ్ వీహుకి టాయ్స్ అంటే చాలా ఇష్టము. ఇంకా మేము ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చాము. ఇక్కడ ఎక్కువ కిచెన్ స్టఫ్ ఉంటాయి. ఇవి క్యూట్ ఉన్నాయి కదా, నాకు నచ్చాయి. బొమ్మల్లాగా ఉన్నాయి అన్నీ కూడా. వీహు వాటిని ఎప్పుడెప్పుడు పట్టుకుందామా అని చూస్తుంది తను. ఇది వచ్చి కిడ్స్ ప్లే ఏరియా. మేము వచ్చే టైంకి ఇది క్లోజ్ అయిపోయింది, బట్ మీకు చూపిద్దామని అలా వీడియో తీశాను. ఇవి సెంటెడ్ క్యాండిల్స్, నాకు చాలా ఇష్టము. ఎప్పుడైనా అబ్రాడ్స్ నుండి వచ్చే వాళ్ళతో కంపల్సరీగా ఇవి తెప్పించుకోండి, బాగుంటాయి. ఇక్కడ కూడా నువ్వేనా గీసావు? నువ్వే గీసావంట కదా. ప్రిన్సెస్ టాయ్స్ ఇక్కడ లేవు. ఇది నీకు కానవద్దా? చూడు టేబుల్ ది. వావ్, క్యూట్ ఉన్నది కదా కదా వీహు. నాకు కావాలి, నాకు ఇవ్వవా ప్లీజ్? అంతే, నాకు కావాలి, ఇవ్వవా ప్లీజ్? ఏం చూడాలి? ఓ అవేంటి? బీన్సా? ఇవన్నీ కటింగ్ బోర్డ్స్ బ్యాంబూస్తో చేశారు. నాకు చాలా నచ్చింది, రీజనబుల్గా కూడా అనిపించినాయి. పెద్ద సైజెస్ కూడా ఉన్నాయి, చిన్న సైజెస్ కూడా ఉన్నాయి, డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి. అండ్ స్పూన్ హోల్డర్ లాగా పెట్టుకోవడానికి స్పేస్ కూడా ఉంది. ఇవి వచ్చి నైఫ్స్ ఇక్కడ కాస్ట్లీ అనిపిస్తాయి నాకు, కాకపోతే వాటి క్వాలిటీ బాగుంది. అండ్ ఆల్సో డిఫరెంట్ షేప్ కటింగ్స్ ఉన్నాయి, వాటి షేప్స్ కట్ చేసినప్పుడు మనకి అర్థమవుతాయి కదా అలాగా. ఇక్కడ మోటార్ అండ్ పెసల్స్ ఉన్నాయి క్రషింగ్కి, ఇంకా సాల్ట్ అండ్ పెప్పర్ వేసుకోవడానికి కూడా ఉన్నది. ఇక్కడ గరిటెలు ఇవి బాగానే ఉన్నాయి చూడ్డానికి, కానీ నాకు ఎందుకో వాడబుద్ధి కాదు. అవి ప్లాస్టిక్ కదా, ఒకవేళ మనం కర్రీ చేసినప్పుడు అలా వేడి తగిలితే ఎందుకో అదో మైండ్ సెట్ క్రియేట్ అయిపోయింది. ఇవి వచ్చి స్పగాటీ, నూడిల్స్, ఇంకా పాస్తా సై చేసుకోవడానికి బాగుంటాయి, విడివిడిగా వస్తాయి అప్పుడు. ఇవేమో స్పూన్స్. ఇక్కడ కిచెన్ థీమ్ లాగా పెట్టారు, అన్ని ప్యాన్స్ ఇంకా అక్కడ ఉన్నవి కొంచెం స్టఫ్ అలా పెట్టారు. ఇది ప్యాన్ నాకెందుకో ఇలా నా చేతితో ఇలా తిప్పుతూ ఉంటే నాకు చిన్నప్పుడు మనం గురుకులు ఆడుకుంటాం కదా, అలా గుర్తొచ్చింది సడన్గా. ఈ ప్యాన్స్ వచ్చి నాకు కొంచెం వెయిట్ అనిపించినాయి, బట్ బాగానే ఉన్నాయి. ఇంకిక్కడ ప్యాన్స్, ఇంకా పాట్స్, డిఫరెంట్ సైజెస్ పాట్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ షేప్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి.
ఇది మినీ కాఫీ మేకర్, చూడ్డానికి బాగుంది. ఇవి వచ్చి డిఫరెంట్ టేబుల్ క్లాత్స్, టేబుల్ మ్యాట్స్, టేబుల్ నాప్కిన్స్ ఉన్నాయి. ఈ టేబుల్ మ్యాట్ బాగుంది, బ్యాంబోతో చేశారు, ఇది కూడా వుడ్తో. ఇది నాప్కిన్ స్టాండ్. ఇది చెప్పాలి, నా చేతిలో నుండి గ్లాస్ పగిలిపోయింది. ఈవెన్ మా హస్బెండ్ కూడా తెలియదు, ఈ వీడియో చూస్తే తనకి తెలిసిద్ది. అక్కడ వర్కర్ చాలా కైండ్గా మాట్లాడారు. ఏం కాదండి, మీరు ముట్టుకోకండి, నేను క్లీన్ చేస్తా అన్నారు. కొంచెం టెన్షన్గానే అనిపించింది. తర్వాత ఈ టీ కప్స్ అవి చూడగానే జనసేన పార్టీ గుర్తొచ్చింది, పవన్ కళ్యాణ్ గారిది. ఈ కప్స్ కొంచెం రీజనబుల్గానే అనిపించినాయి, క్వాలిటీ కూడా బాగున్నాయి, పర్లేదు తీసుకోవచ్చు అనిపించింది. తర్వాత ఈ ఫ్రూట్ బాస్కెట్స్, ఇంకా కేక్ ప్లేట్స్, కేక్ స్టాండ్స్ అలా చాలానే ఉన్నాయి. స్టైలిష్గా ఉన్నాయి, కాకపోతే కాకపోతే కాస్ట్లీగానే ఉన్నాయి. ఈ ప్లేట్స్ నాకేం అంత అనిపించలేదు. ఈవెన్ వాల్మార్ట్లో కూడా దొరుకుతాయి. ఐ విల్ డూ ఏ సపరేట్ వీడియో ఆన్ వాల్మార్ట్, అప్పుడు చూపిస్తాను మీకు. ఈ ప్లేట్స్ ఇక్కడికంటే వాల్మార్ట్లోనే తక్కువ అనిపించింది. ఈ కట్లరీ స్టాండ్స్ అవి కూడా మంచిగానే ఉన్నాయి, చూడడానికి స్టైలిష్గా. కాకపోతే మరీ అంత వర్త్ అని అంటే అనిపించలేదు నాకు ఈ ప్లేట్స్, కట్లరీ అవి. అండ్ ఇక్కడ ఫ్లాట్ పిల్లోస్, బ్లాంకెట్స్, త్రో పిల్లోస్ అవన్నీ కూడా ఉన్నాయి. చూడడానికి చాలా బాగున్నాయి, స్టైలిష్గా ఉన్నాయి. ఈవెన్ క్వాలిటీ కూడా బాగుంది. నాకు ప్రైజెస్ కూడా ఓకే, మనం కొనచ్చు, రీజనబుల్గానే అనిపించినాయి. మెయిన్ ఇక్కడ ఇవన్నీ ఎందుకు నచ్చినాయంటే ఇక్కడ సాలిడ్ కలర్స్ ఉన్నాయి. మనకి నచ్చిన కలర్స్ మన హోమ్ ఇంటీరియర్ బట్టి మనం కలర్స్ అన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో యూనిక్గా ఉన్నాయి కలర్స్ అన్నీ. సో అందుకనే నాకు బాగా నచ్చింది. ఈవెన్ క్వాలిటీ కానీ దాని సాఫ్ట్నెస్ కూడా చాలా బాగున్నాయి. ఐ వుడ్ రికమెండ్ దాట్. ఐకియాలో మ్యాట్రసెస్ బాగుంటాయి, టూ కాస్ట్లీ బట్ వర్త్ ఇట్. ఐకియా లైటింగ్కి ఫేమస్ అని చెప్పచ్చు, అంత బాగున్నాయి. నాకు చాలా అంటే చాలా నచ్చినాయి. డిఫరెంట్ లైట్స్, వాటి టోన్స్, కలర్స్ నాకు చాలా బాగా నచ్చింది. మెయిన్ ఇది చూడండి ఎంత క్యూట్గా ఉంది, రాకెట్ లైట్, చిన్నపిల్లల దాంట్లో బాగుంటాయి ఇవన్నీ. ఇంకా నాకు ఇక్కడ టర్టిల్ అయిన ఫ్లవర్ది నచ్చింది. అదైతే నాకు చాలా చాలా నచ్చింది. వేహుకి కొనాలి అని అనిపించింది. తనకి సపరేట్ రూమ్ ఉన్నప్పుడు కొంటాను నేను 100%. ఇది బటన్ మష్రూమ్లా ఉంది, క్యూట్గా ఉంది అసలు. ఇవన్నీ స్టాండింగ్ లైట్స్, ల్యాంప్స్ లివింగ్ ఏరియాలో, ఇంకా టేబుల్ పైన పెట్టుకునే ల్యాంప్స్, సీలింగ్ ల్యాంప్స్ డైనింగ్ ఏరియాలో, ఇంకా బాల్కనీస్లో అలా పెట్టుకుంటే బాగుంటాయి. ఇక్కడ ఇవన్నీ కూడా బెడ్డింగ్, ఇంకా వాటి హోమ్ లాగా ఆడుకునేందుకు టాయ్స్ అవన్నీ ఉన్నాయి. కొంచెం కాస్ట్లీ అనే అనిపించినాయి, కానీ పెట్ లవర్స్ 100% తీసుకుంటారు. బికాస్ పెట్స్కి ఎంతైనా పెట్టాలి అని అనిపిస్తుంది వాళ్ళకి. సో అందుకే కాస్ట్లీ కూడా ఉన్నాయి. ఇవి గార్డెన్ టూల్స్. అండ్ ఇవి వచ్చి స్టోరేజ్ బాస్కెట్స్. మనం ప్లాంట్స్ అవి ఉంటాయి కదా ఆర్టిఫిషియల్, అలా కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ నుండి అన్ని కార్పెట్సే, డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి కార్పెట్స్లో కూడా. నాకైతే చాలా చాలా నచ్చినాయి, కలర్ఫుల్గా ఉన్నాయి. కొన్ని అయితే ఇంకా అసలు వాటి డిజైన్ కూడా యూనిక్గా అనిపించినాయి నాకు. దాంట్లో ఏది ఎక్కువ నచ్చిందంటే, నాకు ఫస్ట్లో నేను ఒకటి చూపించాను కదా ఫ్లవర్ టైప్, ఇది కూడా నాకు బాగా నచ్చింది. అండ్ ఆల్సో ఇవి డిఫరెంట్గా అనిపించినాయి. అవి చూడడానికి కార్పెట్ లాగా కూడా అనిపించలే, కానీ అవి కార్పెట్టే. ఇవైతే నాకు సేమ్ యానిమల్స్ చర్మం లాగా అనిపించింది. ఈ ఫర్ది కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. వీహు కనిపించట్లేదు మాకు, వీహు కనిపించట్లేదు. వీహుని ఫేస్ చూపివా ప్లీజ్. వీహు తీసిన తర్వాత అండ్ ఇక్కడ మిర్రర్స్ అయితే ఐ లవ్ దమ్. అసలు నాకు చాలా నచ్చుతాయి ఇలా పెద్ద మిర్రర్స్, వాటికి లైటింగ్స్ వచ్చి అలా నాకు చాలా ఇష్టము. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ హౌస్లో చూశాను, అప్పటి నుండి నాకు అది కొనాలి అని అనిపిస్తూ ఉంది. బట్ కొంటాను. కానీ నాకు ఇక్కడైతే ఐకియాలో చాలా బాగా నచ్చినాయి మిర్రర్స్, పెద్దగా ఉన్నాయి. అండ్ ఇక్కడ ప్లాంట్స్ సేల్లో ఉన్నాయి. అన్నీ కూడా నాకు చాలా మంచిగా అనిపించినాయి బయటతో కంపేర్ చేస్తే. ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ కానీ, ఆర్టిఫిషియల్ పాట్స్ కానీ, డెకర్ ప్లాంట్స్ కానీ అన్నీ కూడా రీజనబుల్ అనిపించినాయి. ఇప్పుడైతే సేల్లో ఉన్నాయి, మరి ఇంతకుముందు ఉన్నదో లేదో నాకైతే తెలీదు.
చాలా ఫ్రెష్గా అనిపించినాయి, గ్రీన్గా చాలా అందంగా ఉంది చూడ్డానికి. అప్పుడు అన్ని ప్లాంట్స్ ఒకే దగ్గర. అండ్ ఆల్సో నాకు బాన్సాయ్ ట్రీస్ అంటే ఇష్టం. ఇలాగ పెద్ద స్టెమ్స్ ఉంటాయి కదా కింద, అవి చాలా అందంగా ఉంటాయి. మన టేబుల్స్ మీద పెట్టుకున్న, ఇంట్లో పెట్టుకున్న అదో తెలియని ఆనందం అనిపిస్తాయి ప్లాంట్స్ చూడగానే. అందరికీ అలానే అనిపిస్తాయి అనుకుంటా. ఇంక ఇవైతే నాకు అసలు ది మోస్ట్ ఫేవరెట్. ఇవి ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి. కొనాలి అనుకుంటా కానీ వాటిని మనం మెయింటైన్ చేస్తామా లేదా అని ఎక్కువ తీసుకోను నేను, చూడడం వరకే. ఇక్కడ బనానా ట్రీస్, బాన్సాయ్ అన్నాను కదా, అలా పెద్దగా స్టెమ్ వచ్చి అలా కూడా ఉన్నాయి. స్నేక్ ప్లాంట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇవి వాటి ఫుడ్ కూడా ఉన్నాయి ఇక్కడే. అండ్ ఇది వచ్చి ఐకియా వేర్ హౌస్. ఇంత పెద్దగా ఉండే వేర్ హౌసెస్ నేను ఇక్కడికి వచ్చాకే చూశాను. నాకు ఆ వేర్ హౌసెస్ కూడా క్లీన్గా పెట్టుకున్నారనిపించింది నాకు. అండ్ ఇక్కడ ఇవన్నీ కూడా బెర్రీ సిరప్స్, పియర్ సిరప్స్, గ్రేప్ సిరప్స్ అవన్నీ కూడా ఇక్కడ ఎక్కువ తీసుకుంటారు. సిరప్స్ అవన్నీ కూడా, మాపుల్ సిరప్స్ అవన్నీ కూడా ఉన్నాయి వీటిలో. వీహుకి ఇష్టం ఐస్ క్రీమా? Oh wow! You like it? Amma. You like it? I hope you enjoy this. Please like, share and subscribe Little Vihu YouTube channel. Bye guys. See you in next vlog.